హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవీఎస్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బర్త్ సర్టిఫికెట్ని ఎలా పొందాలి అనేదాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బర్త్ రిజిస్టర్ అయితే సర్టిఫికెట్ ఎలా పొందాలి, రిజిస్టర్ అవ్వకపోతే ఎలా పొందాలి? రిజిస్టర్ అయింది అంటే రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, హాస్పిటల్లో పుడితే దగ్గర్లోనే మున్సిపాలిటీలో రిజిస్టర్ చేస్తారు. లేదు, ఇంటి దగ్గర పుడితే పంచాయతీ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకోవాలి. హాస్పిటల్లో దాదాపు వాళ్లే ఆటోమేటిక్గా మున్సిపాలిటీకి పంపించి రిజిస్టర్ చేపిచ్చేస్తారు. ఇప్పుడు ఇంటి దగ్గర పుట్టింది పెద్ద సమస్య. అప్పట్లో రిజిస్టర్ చేయించాలి అనే అవగాహన లేక చాలామంది రిజిస్టర్ చేయించుకుని ఉండరు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించుకుని మాన్యువల్గా తీసుకుని ఉంటే ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్ కావాలి అంటే దాన్ని అప్లోడ్ చేసి ఆన్లైన్ బర్త్ సర్టిఫికెట్ పొందొచ్చు. హాస్పిటల్ అయితే డైరెక్ట్గా మీరు ఎక్కడైతే పుట్టారో ఆ హాస్పిటల్ ఉన్న మున్సిపాలిటీకి వెళ్లి డేట్ చెప్తే ఆ డేట్ చెక్ చేసి వాళ్లు సర్టిఫికెట్ ఇస్తారు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్: రిజిస్టర్ అయిందానికి అయితే బర్త్ సర్టిఫికెట్ కావాల్సిన వాళ్ల ఆధార్, పేరెంట్స్ ఆధార్, రేషన్ కార్డ్ అండ్ అప్లికేషన్ ఫామ్, ఫోన్ నెంబర్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. రిజిస్ట్రేషన్ కాని వాళ్లకి బర్త్ సర్టిఫికెట్ కావాలి అంటే ముందుగా పంచాయతీ సెక్రటరీ దగ్గరన అవైలబిలిటీ తీసుకోవాలి. తర్వాత లాయర్ దగ్గర నోటరీ చేయించుకోవాలి. వీటన్నిటిలో డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఎంట్రీ చేయించుకోవాలి. లాయర్ నోటరీలో ఒకటి చేయించుకోవడం, స్టడీ సర్టిఫికెట్లో ఇంకొకటి తెచ్చుకోవడం అలా చేయకూడదు. అవి తీసుకుని మీసేవగాని సచివాలయంలో కాని అప్లై చేసుకోవాలి. తర్వాత వీఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ అప్రూవ్ అయినాక ప్రొసీడింగ్ అనేది వస్తుంది. ఆ ప్రొసీడింగ్ని మళ్లీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి తీసుకుని వెళ్తే వాళ్లు అప్లోడ్ చేసి మీకు బర్త్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి చలానా అనేది ఉంటుంది. మీరు 10 సంవత్సరాల క్రితం బర్త్ సర్టిఫికేట్ అడిగితే ఒకలాగా, 5 ఇయర్స్ బ్యాక్ జరిగితే ఒకలాగా డిఫరెంట్గా ఉంటుంది. బర్త్ సర్టిఫికెట్లు పేరు మార్చుకోవాలి అనుకుంటే దీనికి కూడా లాయర్ నోటరీ అనేది అవసరం అవుతుంది. మీకు ఈ ప్రాసెస్ అంత ఫాస్ట్గా జరగాలి అనుకుంటే మీరు మీ సేవలోగాని సచివాలయంలోగాని అప్లై చేసిన వెంటనే వీఆర్ఓ గారిని కలవాలి. తర్వాత ఎంఆర్ఓ గారిని కలవాలి. దీనికి పేపర్ వర్క్ అనేది ఉంటుంది. వీఆర్ఓ గారు పేపర్ వర్క్ చేసి ఎంఆర్ఓ గారికి ఇస్తారు. ఎంఆర్ఓ గారు ఓకే చేసి ఆర్డీఓకి పంపిస్తారు. ఆర్డీఓ గారు ఓకే చేసిన తర్వాత ప్రొసీడింగ్ వస్తుంది. దీని గురించి మీకేమైనా సమాచారం కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాగాని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.